అంటే మన రాజ్యాంగం అమలైనది. మన భారతదేశంలో చాలా వరకు ఏంటంటే విషయాలన్నీ కూడా కొంచెం గూఢంగా పెడతారన్నమాట. కాబట్టి ఆ రోజు ఏదో చాక్లెట్ పెంచుతారు అనే పిల్లలకు తెలుసు. కానీ ఇది మనకు ఎంతో ప్రయత్నం చేసి ఎందరో వాళ్ళ ఆత్మ త్యాగం చేసిన దానివల్ల బ్రిటిష్ వారి నుంచి మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనకు ఇవన్నీ వాక్ స్వాతంత్రం అంతా వచ్చినది మనం విపులంగా చెప్పడం లేదు. అందువల్లనే అంబేద్కర్ గారి రాజ్యాంగము చాలా పటిష్టమైనది. అన్ని దేశాలను క్రోడీకరించి ఎస్పెషల్గా ఈ దేశంలో విభిన్న జాతులు విభిన్న మతాలు అప్పటికే ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఎవరికి కూడా ఇబ్బంది చేయకుండా ఎవరి వాళ్ళ యొక్క మతపరమైన విషయాలు కానీ రాజ్యాంగం అన్ని రకాలుగా దీన్ని చేయడం జరిగింది. అందుకోసమే ఇప్పటి వరకు కూడా ఈ రాజ్యాంగంనే మనందరినీ కాపాడుతుంది. మనమేమనుకుంటున్నామంటే ప్రైమ్ మినిస్టరో రాష్ట్రపతిో లేకుంటే మా ఊరు ఎమ్మెల్యేనో వీళ్ళు కాపాడుతూ మనం అనుకుంటున్నాం. కానీ రాజ్యాంగమే మనందరినీ కాపాడుతూ ఉండేది. కాబట్టి శరీరంలో మనకు రక్తం కంటే నీళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ నీళ్ళే మనం కాపాడుతూ ఉంటాయి. భోజనమేం కాదు, భోజనం కూడా అవసరమే. ఆ రకంగా మరి రాజ్యాంగము అంబేద్కర్ గారి రాజ్యాంగము మరి మనకు అన్ని హక్కులు వస్తున్నాయి. ఎవరో వాళ్ళకి ఇవ్వడం లేదు. వెల్ఫేర్ స్టేట్ అన్నాడు కాబట్టి వీళ్ళు రూపాయి కిలో బియ్యము మామూలు బియ్యము అంటున్నాం. ఇందిరమ్మ రాజ్యం అని ఎన్టీ రామారావు పేరు పైన వైఎస్ఆర్ పేరు పైన ఇంకా ఇప్పుడు ఉండే వాళ్ళ పైన చిన్న పిల్లల పైన జగనన్న ముద్దలు అవన్నీ గోరు ముద్దలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ మనకు కొలాయికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ట్యాంక్ ఉంటేనే కదా, అది ఎవరు తెలియదు. వస్తున్నాయి కొలాయి నీళ్ళు వస్తున్నాయి అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ కూడా మనకు అమలు అవుతున్నాయంటే మరి మహానుభావుడు రాసిన రాజ్యాంగం వలన వచ్చింది. మరి మన అధ్యక్షుడు సభా అధ్యక్షుడు చెప్పినాడు, ఆయన సంతానాన్ని కూడా పోగొట్టుకొని మరి అంతా చేసుకొని కూడా ఆయన మనం ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన యావరేజ్ వయసు జీవన పరిమాణం 37 సంవత్సరాలే. మరి అంబేద్కర్ గారి రాజ్యాంగం వలన ఆయన ఏం రాశాడు? విద్యా వైద్య ఉపాధి ఈ 3 ఇంపార్టెంట్. కాబట్టి అందువల్లనే మనం ఇప్పుడు నాకు తెలిసి 69 68 ఏజ్ ఉంది ఇప్పుడు మనకు సామాన్య పరిమాణం అందరికీ బతుకుతాను. కాబట్టి ఇవన్నీ ప్రసాదించిన రాజ్యాంగాన్ని మనము తెలుసుకోవడం లేదు. మరి రాజ్యాంగపరంగా మనము సూత్రులంగా అందరం కానీ ఈరోజు రాజ్యాలు వెళ్తున్నామంటే కూడా ఆయన రాసిన రాజ్యాంగము 1 మ్యాన్ 1 ఓట్ 1 వాల్యూ అంటే స్త్రీ పురుషులకు సమానంగా, చదువుకు సంబంధం లేకుండా, ధనికులకు సంబంధం లేకుండా పేద వర్గాలు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన రాసిన ప్రకారం 21 ఇయర్స్కి ఉండింది. తర్వాత రాజ్యాంగ సవరణ వలన మళ్ళీ ఇప్పుడు 18 ఏళ్ళకు మనకు ఓటు హక్కు వస్తుంది. ఆ ఓటు హక్కునే మరి ఈ వీళ్ళకందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు. ఈ రాజ్యాంగ పరంగా వాళ్ళు అన్నీ అనుభవిస్తూ ఉన్నారు. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే మంచివాడేనో మన పార్టీనో మనకు బాగా చేస్తాడనో లేకుంటే ఏమో చేస్తే ఓటు వేసినాం కరెక్టే. కానీ రాజ్యాంగము ఎట్లుందో అట్లా పరిపాలిస్తే ఈ పేదరికం ఉండదు, ఇంత ఇబ్బందులు ఉండవు. కాబట్టి వాళ్ళు ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగం అనుసరించి పనిచేయని సమక్షంలో మనమందరం కూడా ప్రజలమందరం కూడా మనం తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. అయితే మనకు రాజ్యాంగం తెలియాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం వల్లనే మనకి ఇవన్నీ కలుగుతున్నాయని మనం నమ్ముతున్నాం. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని మనం అందరం కూడా తెలుసుకోవడం లేదు. మనకు మరి ఇన్ని 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు పట్టింది రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడానికి. మరి తులసిరెడ్డి గారు ఆయన కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ మోడీ గారు పెట్టారని చెప్పాను. దానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఉన్నది తెలియాలా. కాబట్టి మనకి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచే ఈ రాజ్యాంగ దినోత్సవం జరుగుతూ ఉంది. మరి మనోహర్ గారు కూడా మరి రాజ్యాంగ ఈ కార్యక్రమం ఉందని తెలపడానికి కూడా ముందు లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాలు చేస్తున్నాడు. ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి రాజ్యాంగం అనేది మనకు హక్కు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పూర్వము పెద్దవాళ్ళ శిక్ష ప్రతి ఇంట్లో ఉన్నట్టు ఉండినప్పుడు అది విద్యాపరంగా అని తెలుసుకుంటాను. కానీ మతమైన గ్రంథాలు కూడా మరి బైబిలు, ఖురాను, మళ్ళీ భగవద్గీత కూడా అందరం తెలుసుకొని పెట్టుకున్నాం. అలాగే ఈ భారతదేశానికి
ఈ మూడు కలిపితే రాజ్యాంగం అవుతుంది. కాబట్టి రాజ్యాంగం ప్రతి వారి దగ్గర ఉండాలా, దాని గురించి తెలుసుకోవాలా. కాబట్టి ఎప్పుడైతే రాజ్యాంగము విరుద్ధంగా పరిపాలన చేస్తూ ఉంటే మనం అందరూ కూడా నోరెత్తి చెప్పాలా. కాబట్టి ఈరోజు మనము ఈ రకంగా రాజ్యాంగ దినోత్సవము ఈ నగరం జరుపుకోవడము మంచిది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వీళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. అన్నగారికి ధన్యవాదాలు. చాలా చక్కగా వన్ ఓట్ వన్ వాల్యూ వన్ మ్యాన్ అనేటువంటి దాన్ని ఏ రకంగా మనకు అందించబడ్డది అన్నటువంటి దానిపైన చెప్పడమే కాకుండా ఇంకా ఎవరైతే మేము 2014లోనే నవంబర్ 26 గుర్తించి పెద్ద ర్యాలీ చేసిన అంబేద్కర్ భవన్ అన్నగారు అందరూ ఉండేది, దేవేంద్రమ్మ గారు ఇక్కడ ఉండే వాళ్ళందరూ అప్పుడు చాలా మంచి పెద్ద కార్యక్రమం చేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాష్ట్రం అదే బాబు ఈ జనవరి 26 అది అమలు దినము, ఇది వచ్చేసి విముక్తి దినము. దేశంలోని 95% ఉన్నటువంటి వీళ్ళకి మాకు విముక్తి దినం ఎప్పుడంటే కనుక ఆమోదం పొందిన రోజు విముక్తి దినం అని చెప్పేసి ఒక లేఖ రాసి పిఎం ఆఫీస్ కూడా పోయింది. కాబట్టి వాస్తవానికి అది ఉంటే చాలా అంశాలు ఉన్నాయి. ఈ భారత రాజ్యాంగం ఎంత మంచిదైనప్పటికీ అమలు చేసేవారు మంచివారైతే ఈ రాజ్యాంగము మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ భారత రాజ్యాంగం ఎంత చెడ్డదైనప్పటికీ అమలు చేసేవాడు మంచివాడు ఉంటే మంచి ఫలితం ఇస్తుంది, చెడువాడు ఉంటే చెడు ఫలితం ఇస్తుందని దాని యొక్క స్ఫూర్తి సారాంశం. కాబట్టి అన్నగారికి ధన్యవాదాలు. ఇప్పుడు వచ్చేసి మన దేవి రమణ గారికి ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల సంక్షేమ వేదిక నాయకులు వారిని మాట్లాడవలసినదిగా కోరుతాం. అందరికీ జైలు వేదిక పైన పెద్దలకి నాటి సమావేశానికి రాజ్యాంగం సమర్పించిన రోజుకి ఈ వేదిక చేసినటువంటి అందరికీ కూడా మా రాయలసీమ ఎస్సీ ఎస్టీ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఫోరం తరఫున జైలు తెలియజేస్తున్నాం. చివరి వరకు ఈరోజు మన సోదరుడు మనోహర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా ఉన్నత విలువలతో కూడుకున్నది, ఉన్నతమైనటువంటిది. ఇటువంటి కార్యక్రమానికి మరి వేలాదిగా జనాలు పాల్గొనాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఈరోజు మరి ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ డేని మరి విజయవంతం చేసే క్రమంలో మరి పాల్గొని వాళ్ళ సందేశాలు కూడా ఇవ్వవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ దానికి మనం బాధపడాల్సిన అవసరం లేదు. దానికి హంసలు తెల్లగానే ఉంటాయి, కొంగలు తెల్లగానే ఉంటాయి. కానీ హంసలు నీళ్ళని పాలని వేరు చేయగల సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. కానీ ఈ కొంగలు ఏం చేస్తాయి? చెత్త చెదారము, నాచు, పురుగులు, గిరుగులు అన్నిటినీ తింటాయి. అని ఈ హంసల సభలోకి కొంగలు అనర్హులు కాబట్టి వాళ్ళు రాలేదని మనం భావించాలి ఇక్కడ. మరి ఈ క్రమంలో ఈ రాజ్యాంగం యొక్క విలువని, ఈ రాజ్యాంగ ఫలాలని అనుభవిస్తున్నటువంటి ఈరోజు ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, వివిధ కులాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, వాళ్ళందరికీ వాళ్ళకు అర్హతలు ఆ భిక్షను ప్రసాదించిన రోజని కూడా నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ. మరి గతంలో ఉన్నటువంటి మనువాద విలువలతో కూడుకున్నటువంటి ఈ భారతదేశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చెప్తూ అసమానతలకు పుట్టినిల్లు భారతదేశం, అలాగే అనేక అంతస్తులు గల ఈ భారతదేశంలో మరి ఏ అంతస్తులో పుట్టినవాడు ఆ అంతస్తులోనే అంతమవుతాడు తప్ప ఒకటిగా అవ్వటానికి అవకాశాలు లేవు అని చెప్పారు. దీనికి ఉదాహరణ ఏంటంటే గతంలో ఉన్నటువంటి ఏదైతే మనువాదానికి సంబంధించినటువంటి పరిపాలనలో రాజులు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు పరిపాలన చేయాలా, క్షత్రియులకు సంబంధించినటువంటి వాళ్ళు రాజ్యపాలన చేయాలా, మూడవది వర్తకులకు సంబంధించినటువంటి వాళ్ళు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సంబంధించినటువంటి వాళ్ళు వ్యాపారము, వ్యవసాయము తదితరాలు చేయాలా, నాలుగవది శూద్రులకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్లకు సేవలు చేస్తూ వాళ్ళకి మీ ఉత్పత్తి కులాలు అంటారు వీటిని, వీరి ఉత్పత్తులన్నీ వాళ్ళకు దారాదత్తం చేసి మరి వాళ్ళ కింద ఉండాలని అన్నారు. ఇది శూద్రులు అనేటువంటిది. నాలుగవది
ఈ శూద్ర సమాజం అంటే, ఈ శూద్రులు అంటే ఎవరంటే కమ్మ, కాపు, రెడ్డి, బలిజ, మాల, మాదిగ, ఎరికల, యానాది, వీళ్ళందరినీ శూద్రులు అంటారు. ఆ క్రమంలో మరి శూద్రుడు అనేటువంటి వారు పరిపాలనకు అనర్హులు అని అన్నారు. పరిపాలనకు అనర్హులు అంటే ఈరోజు మరి ఆ శూద్రులుగా ఉండేటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి, నరేంద్ర మోడీ దగ్గర నుంచి, వీళ్ళందరూ కూడా శూద్ర సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ అర్హతలు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ అర్హతలు కల్పించినటువంటి రోజు కూడా అనే దాంట్లో కూడా గర్వపడుతున్నాను. మరి ఈ క్రమంలో మరి ఇటువంటి కార్యక్రమాన్ని మరి విజయం అంటే ఆ రాజ్యాంగంలో కల్పించినటువంటి ఆ విలువలని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు మరి దీన్ని ఘనంగా ఉన్నతగా జరపాల్సినటువంటి నైతిక బాధ్యత వాళ్ళపైన ఉందా లేదనేటువంటిది కూడా ఈ వేదికపై నుంచి నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఈరోజు ఒక ఊరు బయట జీవితాలు గడుపుతూ ఊరిలోకి రావటానికి మరి మెడలో గంట, మెడలో ముంత, నడుముకి చీపురు కట్టుకొని ఊరిలోకి రావటానికి ఇటువంటి ఆంక్షలు కలిగినటువంటి ఒక దళితుడు మరి ఈ రోజున ఒక ప్రధానమంత్రిగా, ఒక ముఖ్యమంత్రిగా అవ్వగలుగుతున్నా అంటే దానికి ద్వారాలు తెరిచిన రోజు కూడా ఈ రోజే బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా అనేటువంటిది కూడా మనం గమనించాలి. మరి ఆ గతంలో ఉన్నటువంటి ఏదైతే ఈ మనువాద రాజ్యం సంబంధించినటువంటి దాని ప్రకారంగా స్త్రీలకి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా వాళ్ళను వంట ఇంటి కుందేల్లాగా, వాళ్ళని సేవకులుగా, వాళ్ళ సంతానోత్పత్తికి వాళ్ళకి యంత్రాలుగా యాంత్రిక జీవితాన్ని ప్రసాదించినటువంటి ఆ రోజుని ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ ముఖ్యమంత్రుల్ని ఒక ఉన్నతమైనటువంటి హోదా కల్పించిన రోజు. ఆ క్రమంలోనే మరి గతంలో ఒక ఇందిరాగాంధీ భారతదేశాన్ని పరిపాలించిందంటే మరి ఆ రోజుకి మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించినటువంటి ఈ హక్కు ద్వారా ఆమె ప్రధానమంత్రిని చేసినటువంటి రోజు ఈ రోజును గర్వించాలి. మరి ఇట్లా మనం చెప్పుకుంటా పోతే మరి ఏదైతే భారతదేశానికి స్వతంత్రం మన రాజ్యాంగం కల్పించిన రోజుకు ముందు నరకప్రాయంగా ఉన్నటువంటి ఈ భారతదేశ సమాజాన్ని మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా స్వర్గానికి ద్వారాలు తెరిచిన రోజు అనేటువంటిది కూడా ఆ రోజును కూడా చెప్పుకోవటానికి నేను గర్వపడతా ఉన్నాను. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని మరి అతి చిన్న వయసులో చిన్నవాడైన నా తమ్ముడు మనోహర్ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపిస్తున్నారంటే యావత్ భారతదేశంలో ఈరోజు జరపని ఏ రాజ్యాంగ ఫలాలని పొంది ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా ఉండి కోట్లకు పడగలెత్తినటువంటి వాళ్ళందరూ కూడా సిగ్గుపడాల్సినటువంటిది ఈరోజు సిగ్గుపడాల్సినటువంటిది అనేది కూడా నేను నా ఆత్మ గౌరవంగా నా తమ్ముడిని అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని ఇంక ముందైనా ఇటువంటి కార్యక్రమాలను జరపాల్సినటువంటి బాధ్యత ప్రతి భారత పౌరుడి పైన ఉందనేటువంటిది, పాల్గొనాల్సినటువంటి అర్హత కూడా మనము కల్పించుకోవాలనేది తెలియజేస్తూ ఇందాక రాజరత్న మైజేక్ అన్నగారు అన్నారు, తమ్ముడు మనోహర్ చెప్పినట్టు మనం రచయించిన ఈ రాజ్యాంగాన్ని మన అవసరాలకి ఎలాగైనా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉందని, వాటికి సవరణలు కూడా చేసుకోవచ్చని అని అన్నారు. ఒకటి, ప్రపంచాలు మెచ్చుకునే విధంగా తయారైనటువంటి ఈ రాజ్యాంగంలో మళ్ళా సవరణలు ఏందయ్యా? అనుభవజ్ఞుడు, సీనియరు ఈయన చెప్పిన దాని ప్రకారం దాంట్లో సవరణలు ఏంటి మళ్ళా అంటే, ఇది మనం చెప్తున్నాం బంగారు ఇటుకలతో తయారు చేసినటువంటి గృహానికి ఆ ఇటుకలు తీసి మళ్ళీ మట్టి ఇటుకలు మా స్వార్థం కోసం మనం ఆ మట్టి ఇటుకలతో దాన్ని బలపరిచినటువంటి అవసరం ఉందా? కానీ ఈ విషయాలు గ్రహించి ఇకనైనా వాళ్ళ వ్యక్తి ప్రయోజనాల కోసము ఆయా సామాజిక వర్గాలు పరిపాలనలోకి వచ్చిన తర్వాత వాళ్ళ స్వప్రయోజనాల కోసం నా జాతులే పరిపాలించాలా, మేమే ఉండాలనే క్రమంలో ఏ ఒక్కళ్ళు కూడా ఈ రాజ్యాంగంలో సవరణ అనేటువంటి మాట లేకుండా రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని 100% ఉన్నది ఉన్నట్లుగా
మరి తీసుకుని వెళ్ళి దేశ ప్రయోజనానికి సామాజిక న్యాయ పద్ధతిలో అందరూ మంచి ఉన్నతమైనటువంటి సేవలు అందించాల్సినటువంటి నైతిక బాధ్యతను దృష్టిలో పెట్టుకొని సవరణలు అన్న మాటకి ఫుల్ స్టాప్ పెట్టేసి దాంట్లో డెవలప్ మీద వెళ్ళాల్సినటువంటి నైతిక బాధ్యత కూడా ఉంది. మరి ఈ క్రమంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నా సోదరుడు మనోహర్ని మరొకసారి నేను అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని జై భీములతో వివరిస్తున్నాను. వాస్తవానికి అన్నగారు చాలా అనేక అంశాలను ప్రస్తావించడం జరిగింది. రాజ్యాంగ పనితీరు, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు, అవకాశాలు అన్నిటికీ కూడా టచ్ చేసినాడు. ఆ సవర్ణ ప్రతిపాదన అనేది ప్రపంచంలో వేరే దేశాలకు అవకాశం లేదు. ఏ దేశం వాస్తవానికి ఏ దేశం కూడా సవర్ణ రాజ్యాంగం సవర్ణ భారతదేశం తెలిసింది. కాబట్టి భారతదేశంలో అంబేద్కర్ గారు ఆ వెసులుబాటు ఆశ్రయించి కూడా ఇచ్చినాడు. మేము ఇవ్వాలని సవర్ణల పైన కూడా చర్చ చేసి అందరినీ ఒప్పించి మెప్పించి ఏమి సంతృప్తి పరిచాడు. హెచ్వి కామత్ అనేటువంటి రాజ్యాంగ సభ సభ్యుడు మేము రైజ్ చేసినటువంటి అంశం ఆయనతో బాగా ఎక్కువగా తగ్గఫారుగా నడిచింది సభలో. కామత్ అనేటువంటి వ్యక్తి అడిగినాడు, ఇది వచ్చేసి ఏమి వైదిక రాజ్యాంగంగా పెట్టుకుందాము, కృష్ణుని రాజ్యాంగంగా పెట్టుకుందాము, రాముడి రాజ్యాంగంగా పెట్టుకుందాము అని చెప్పేసి సందర్భంలో వస్తే లౌకిక రాజ్యాంగం అంటే చాలా మంది మొన్న చొప్పించినారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 76లో ఇందిరాగాంధీ గారు పీఠికలో ఈ లేవు రాజ్యాంగంలో ఇవన్నీ తీసుకొచ్చి పెట్టింది అని అంటున్నారు. వాస్తవానికి 13 మంది సుప్రీంకోర్టులో రాజ్యాంగ బెంచ్ సభ్యులు వచ్చేసి ఈ ఇందిరాగాంధీ గారు ఇచ్చిన తర్వాత భారత పార్లమెంటుకు ఎంతవరకు అధికారం ఉంది, ఈ రాజ్యాంగాన్ని పీఠికలో ఉన్నటువంటి అంశాలను ఏమి టచ్ చేసే అధికారము హక్కు ఉందా అని చెప్పేసి విశ్లేషణ చేసినారు. సో భారత పార్లమెంటుకు రాజ్యాంగాన్ని మార్చే అధికారం లేదు, సవరించుకునే అధికారము ఆర్టికల్ 368 ద్వారా భారత రాజ్యాంగానికి సంక్రమించబడింది. అది ఇన్వైటబుల్. అంబేద్కర్ గారే ఆహ్వానించారు. సవరణలు అనేది జరుగుతూ ఉన్నారు కానీ చీటి వాటిని అశాస్త్రీయంగా, అహేతుకంగా, అసంబద్ధంగా సవరణలు అనేది జరగరాదు. నువ్వు సవరణ చేయాలంటే దానికి ఒక ప్రాతిపదిక ఉంటుంది, హేతుబద్ధత ఉంటుంది, దానికి ఏది అనేది ఉంటుంది. సవరణలు అనేది జరుగుతుంటాయి. సో వాజ్పేయి గారు ఏం చేసినాడు, ప్రధాని ఆయన వచ్చేసి ఒక కమిటీని వేసినాడు, రాజ్యాంగ సమీక్ష కమిటీ అని చెప్పేసి చీఫ్ జస్టిస్ మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారితో ఏమించి 3 వాల్యూమ్స్ ప్రిపేర్ చేయించినాడు. చేపిస్తే దేశంలో విపరీతమైనటువంటి తిరుగుబాటు వచ్చింది. గమన అయిపోయినాడు. వీళ్ళ కుట్రలు, కుతంత్రాలు, మోసాలు ఏంటంటే కనుక భారత రాజ్యాంగాన్ని నేరుగా మార్చే అవకాశము ఈ రాజ్యాంగంలో లేదు. తిరిగి రాజ్యాంగ సభ ఏర్పాటు కావాలి. రాజ్యాంగ సభ ఏర్పాటు అయ్యే ఆవశ్యకత, అవసరం ఇప్పుడు ఎక్కడ వచ్చింది, ఎప్పుడు ఆ పరిస్థితి వస్తుంది? పాలకులు ఈ రాజ్యాంగాన్ని విస్మరించినప్పుడు, ప్రజలు ఈ రాజ్యాంగాన్ని సహకరించినప్పుడు మాత్రమే ఆ పరిస్థితి వస్తుంది. లేదంటే తిరిగి దేశం స్వతంత్రాన్ని కోల్పోయినప్పుడు ఆ సందర్భాలలో మాత్రమే రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఏమైనా ఉంటుందేమో కానీ మిగతా సందర్భాలలో భారత పార్లమెంటుకు పరిమితులతో కూడినటువంటి అధికారాలు ఉన్నాయి. అందుకే అప్పుడు అన్నారన్నమాట, ఎట్లుందంటే ప్రియాంబుల్ ఏదైతే మౌలిక భారత రాజ్యాంగం మౌలిక సూత్రాలను, అంశాలను టచ్ చేసేదానికి లేదని ఇచ్చినారు. కేశవానంద భారతి కేసులో చెప్పినారు, స్పష్టంగా చెప్పినారు. తర్వాత ఎస్ఆర్ బొమ్మే కేసులో చెప్పినారు. తర్వాత గోలక్నాథ్ పంజాబ్ వర్సెస్ కేంద్ర యూనియన్ గవర్నమెంట్ తీర్పుల సందర్భంలో చెప్పినారు. తర్వాత ఇందిరా సాహని కేసులో చెప్పినారు. హిస్టారికల్ జడ్జిమెంట్స్ చాలా ఉంటాయి, వాటిని లోతల్లోకి వెళ్ళారనమాట. సో కాబట్టి సవరణలు అనేది ఇన్వైటబుల్ సాగుతున్నాడా, లేకపోతే సనాతన ధర్మం అయిపోతుంది. అంటే మార్పుకు నోచుకోలేనిది అయిపోతుంది అన్నమాట. మార్పు అనేది ఆయా కాలంలో, సందర్భాలలో, పరిస్థితులకు, పరిణామాలు అనుగుణంగా మార్చుకుంటూ బెటర్ డెమోక్రసీ. అంబేద్కర్ ఏమంటాడంటే ఏ పని చేసినా ఆయా చట్టసభలో భారతీయ ప్రజాస్వామ్యం మరింత మెరుగవ్వాలా అంటాడు. అది ప్రాతిపదిక. దాని కేంద్రంగానే మనం నడవాలి. సో ఆ రకంగా ముందుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి. సో ఈ అన్నగారి జేవి రమణన్న గారు నిజంగా చాలా మంచి అంటే అందరికీ ఎక్కువగా సొంతేటట్టు స్పీచ్ ఇవ్వడము, ఈ వేదికలో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఈ వేదికను కూడా అభినందించడం,
నిజానికి అట్లా ఒకరికొకరు పరస్పరం మాట్లాడుకుంటూ కలుసుకుంటూ కూర్చొని లేచిపోతా ఉంటే కనుక అదొక అందము, అదొక అర్థవంతంగా ఉంటుంది అనమాట. సో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అఖిలపక్ష నేతలు మన పెద్దల గౌరవనీయులు బి నారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా సిఆర్ఐ ప్రసాద్ అన్న గారు, హేతువాద సంఘం జిల్లా అధ్యక్షులు, అఖిలపక్ష సభ్యులు వారికి కూడా ఈ వేదిక నుంచి స్వాగతం పలుకుతూ ఆహ్వానం పలుకుతూ అన్నగారిని కూడా రమ్మని మేము దయచేసి